హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జీకే క్వశ్చన్స్ చూద్దాం. ఒక 5 క్వశ్చన్స్ చూద్దాము. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సౌర కరోనల్ రంధ్రాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. కరోనల్ రంధ్రాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేసే అధిక వేగ సౌర గాలులతో సంబంధం కలిగి ఉంటాయి. 1980లలో ఇన్ఫ్రారెడ్ ఉపగ్రహాలను ఉపయోగించి కరోనల్ రంధ్రాలను మొదట కనుగొన్నారు. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేవలం ఒకటి మాత్రమే సరైనది. ఫస్ట్ వన్, కరోనల్ రంధ్రాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేసే అధిక వేగ సౌర గాలులతో సంబంధం కలిగి ఉంటాయి. కరోనల్ రంధ్రాలు వాస్తవానికి అధిక వేగ సౌర గాలులతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి సెకనుకు 450 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో చేరుకోగలవు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివలన భూ అయస్కాంత తుఫానులు ఏర్పడతాయి. సెకండ్ పాయింట్ తప్పు. కరోనల్ రంధ్రాలు నిజానికి హై స్పీడ్ సౌర గాలులతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి సెకనుకు 450 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో చేరుకోగలవు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివలన భూ అయస్కాంత తుఫానులు ఏర్పడతాయి. సో ఇది తప్పు. దీనికి కరెక్ట్ ఏందో చూద్దాము. కరోనల్ రంధ్రాలు 1980లలో కాకుండా 1970లలో ఎక్స్రే ఉపగ్రహాలను ఉపయోగించి కనుగొనబడ్డాయి. ప్రత్యేకంగా ఎక్స్రే మరియు తీవ్ర అతినీలలోహిత తరంగ దైర్ఘ్యాలలో పరిశీలనల ద్వారా ఇవైతే ఏర్పడతాయి. భారతదేశంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల సందర్భంలో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. బాక్రా నంగల్ ఆనకట్ట యమునా నదిపై ఉంది మరియు ఇది భారతదేశంలోని ఎత్తైన గురుత్వాకర్షణ ఆనకట్టల్లో ఒకటి. సర్దార్ సరోవర్ ఆనకట్ట నర్మదా లోయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగం మరియు 4 భారతీయ రాష్ట్రాలకు నీటిని అందిస్తుంది. మహానది ఈ నదిపై ఉన్న తెహ్రీ ఆనకట్ట భారతదేశంలోని ఎత్తైన ఆనకట్ట. హీరాకుడ్ ఆనకట్ట మహానదిపై నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోని అతి పొడవైన ఆనకట్టల్లో ఒకటి. పైన పేర్కొన్న ప్రకటనల్లో ఎన్ని సరైనవి? ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే కరెక్ట్. బాక్రా నంగల్ ఆనకట్ట యమునా నదిపై ఉంది మరియు ఇది భారతదేశంలోని ఎత్తైన గురుత్వాకర్షణ ఆనకట్టల్లో ఒకటి. ఇది తప్పు. బాక్రా నంగల్ ఆనకట్ట యమునా నదిపై కాకుండా సట్లెజ్ నదిపై ఉంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట నర్మదా లోయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగం మరియు 4 భారతీయ రాష్ట్రాలకు నీటిని అందిస్తుంది. ఇది నిజమే. ఇది గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. తెహ్రీ ఆనకట్ట భారతదేశంలోని ఎత్తైన ఆనకట్ట మరియు మహానదిపై ఉంది. ఇది తప్పు. తెహ్రీ ఆనకట్ట నిజానికి ఎత్తైనది, కానీ ఇది గంగా నది ఉపనది అయిన భాగీరథి నదిపై ఉంది. హీరాకుడ్ ఆనకట్ట మహానదిపై నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోని అతి పొడవైన ఆనకట్టల్లో ఒకటి. ఇది నిజమే. ఇది 25.8 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. సో ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్టల్లో ఒకటి. పీట్లాండ్స్కు సంబంధించి క్రింది పరిశీలనలలో ఏది సరైనది? పీట్లాండ్స్ భూమి ఉపరితలంలో 10% ఆక్రమించాయి. పీట్లాండ్స్ ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ డి, ఒకటి కాదు, 2 కాదు, అంటే 2 తప్పుగా ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్లు చూద్దాం. పీట్లాండ్స్ భూమి ఉపరితలంలో 10% కాదు, 3% మాత్రమే ఆక్రమించాయి. సో ఇక్కడ 10% అని ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ది రాంగు. కరెక్ట్ ఏంటంటే 3% మాత్రమే ఆక్రమించాయి. సెకండ్ వన్, పీట్లాండ్స్ ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయని ఇచ్చారు. సో ఇది రాంగ్. పీట్లాండ్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి, కానీ అవి ప్రధానంగా బోరియల్ మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రకటన తప్పుదారి పట్టిస్తుంది. సో ఇది సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇక్కడ ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయని ఇచ్చారు.
ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ బోరియల్ మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. సాయిల్ హెల్త్ కార్డ్ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. రైతులకు నేల పోషక స్థితి మరియు ఎరువుల సిఫార్సులపై సమాచారం అందించడానికి సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ప్రారంభించబడింది. నేల ఆరోగ్య కార్డులో స్థూల పోషకాలు మరియు pH స్థాయిలతో సహా 50 పారామితులపై డేటా ఉంటుంది. వీటి కింద గ్రామీణ యువత మరియు 40 సంవత్సరాల వయస్సు గల రైతులు నేల ఆరోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకోవడానికి మరియు పరీక్షలు చేపట్టడానికి అర్హులు. పైన పేర్కొన్న వాటిలో ఇది సరైనవి. ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనవి. రైతులకు నేల పోషక స్థితి మరియు ఎరువుల సిఫార్సులపై సమాచారాన్ని అందించడానికి సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ప్రారంభించబడింది. ఇది సరైనది. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం వాస్తవానికి రైతులకు వారి నేల యొక్క పోషక స్థితి మరియు ఎరువుల వాడకం కోసం సిఫార్సులను అందిస్తుంది. ఇది నేల ఆరోగ్యం మరియు సారవంతమైన భూమిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సాయిల్ హెల్త్ కార్డులో స్థూల పోషకాలు మరియు pH స్థాయిలు సహా 50 పారామితులపై డేటా ఉంటుంది. ఇది తప్పుగా ఇచ్చారు. సో సాయిల్ హెల్త్ కార్డులో వాస్తవానికి 10 కాదు 12 పారామితులపై డేటా ఉంటుంది. వీటిలో NPK వంటి స్థూల పోషకాలు మరియు జింక్, ఫెర్రస్, Cu వంటి సూక్ష్మ పోషకాలు మరియు pH, EC మరియు OC ఉన్నాయి. వీటి కింద గ్రామీణ యువత మరియు 40 సంవత్సరాల వయసు గల రైతులు సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి పరీక్షలు చేపట్టడానికి అర్హులు. ఇది సరైనది. సాయిల్ హెల్త్ కార్డ్ పథకంతో పాటు ఇతర ప్రాజెక్టులు నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నేల ఆరోగ్య నిర్వహణ కోసం వ్యవసాయ యువతకు ఉద్యోగాలను సృష్టించింది. వీటి కింద గ్రామీణ యువత మరియు 40 సంవత్సరాల వయస్సు గల రైతులు సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి పరీక్షలు చేపట్టడానికి అర్హులు. నావికా సాగర్ పరిక్రమ 2 సందర్భంలో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. INSV తరిణికి నీరు మరియు నావిగేషన్తో సంబంధం ఉన్న హిందూ దేవత పేరు పెట్టారు. ఈ చొరవ లింగ సాధికారత మరియు సముద్ర నైపుణ్యం పట్ల భారత నావికా దళం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా దక్షిణ మహాసముద్రంలో ఉండే తీవ్రమైన చలి మరియు తుఫానులు ప్రపంచవ్యాప్తంగా సముద్రయానం చేయడం చాలా సవాలుగా మారాయి. పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనవి? ఆన్సర్ ఆప్షన్ సి 3. INSV తరిణి అనే పేరు నీరు మరియు నావిగేషన్తో ముడిపడి ఉన్న హిందూ దేవత తరిణి పేరు పెట్టారు. ఆమె తరచుగా నీరు మరియు నావిగేషన్తో ముడిపడి ఉంటుంది. ఇది సముద్రయాన పనులలో మహిళల ధైర్యం మరియు బలాన్ని సూచిస్తుంది. ఈ చొరవ లింగ సాధికారత మరియు సముద్ర నైపుణ్యం పట్ల భారత నావికా దళం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. నావికా సాగర్ పరిక్రమ చొరవ లింగ సాధికారత మరియు సముద్ర నైపుణ్యం పట్ల భారత నావికా దళం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 2 మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ దీన్ని నడిపిస్తున్నారు. ఇది సముద్ర నౌకాయానం, స్వావలంబన మరియు భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కఠినమైన చల్లని వాతావరణం మరియు తుఫాను వాతావరణం ముఖ్యంగా దక్షిణ మహాసముద్రంలో భూగోళాన్ని ప్రదక్షిణ చేయడం చాలా కష్టమైన మరియు సవాలుతో కూడిన ప్రయత్నంగా మారింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.